ఎంఎస్ వర్డ్‌లో ఏదైనా డాక్యుమెంట్‌లో మ్యాటర్ అనేది టైప్ చేయాలంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నారా? ఒక కంపెనీ నేము, అడ్రెస్సు, డిజిగ్నేషన్ ఇట్లాంటివి ఒకే డాక్యుమెంట్‌లే కాకుండా వేరు వేరు డాక్యుమెంట్‌లో టైప్ చేయాల్సి వస్తే మళ్ళీ మళ్ళీ టైప్ చేస్తున్నారా? ఏదైనా డాక్యుమెంట్‌ని ఫార్మాటింగ్ అని చేయాలంటే గనక ప్రతిసారి మౌస్‌తో ఈ విధంగా సెలెక్షన్ అనేది చేసి ఫార్మాటింగ్ అనేది చేస్తున్నారా? అయితే ఈ వీడియో అనేది మీకోసమే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డేటా ఎంట్రీ వర్క్ అనేది ఫాస్ట్గా ఎలా చెయ్యాలి, దాంతో పాటుగా ఆటో కరెక్ట్, క్విక్ పార్ట్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్, ఫార్మాట్ పెయింటర్, F4, టేబుల్ నావిగేషన్స్, డిక్టేటివ్ ఇట్లాంటి యూస్ఫుల్ టెక్నిక్స్ అన్నిటినీ ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే గనక మీకు డేటా ఎంట్రీ వర్క్ అనేది ఫాస్ట్‌గా ఎలా చెయ్యాలి అన్నది మీకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఫస్టు డేటా ఎంట్రీ అంటే ఏంటో తెలుసుకుందాము. డేటా ఎంట్రీ అంటే ఏం లేదు. మనం ఒక ఫిజికల్‌గా ఒక పేపర్ మీద నోట్ చేసిన మ్యాటర్‌ని గానీ, లేకపోతే పీడీఎఫ్ ఫార్మాటు, స్కానింగ్ డాక్యుమెంటు, ఆడియో ఫైల్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని వర్డ్‌లో ఈ విధంగా ఎంట్రీ అనేది చేసి దాన్ని ఫార్మాటింగ్ చేయడాన్నే డేటా ఎంట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ ఒక నేము, అంటే ఒక ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడీ, అడ్రస్సు, ఫోను నంబరు, సాలరీ ఈ విధంగా ఉన్నాయనుకోండి. వీటిని మనము చూడండి ఒక టేబుల్ ఫార్మాట్‌లో ఇట్లా తీసుకొని నీట్‌గా దీన్ని ఒక ఫార్మాటింగ్ చేసి చూపించడాన్నే డేటా ఎంట్రీ వర్క్ అంటారు. ఈ డేటా ఎంట్రీ వర్క్‌లో ఉండే కామన్ టాస్క్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ టైపింగ్ అనేది స్పీడ్‌గా ఉండాలి. పీడీఎఫ్ టు వర్డ్ కన్వర్షన్స్ తెలిసుండాలి. ఇమేజ్ గాని, స్కానెడ్ డాక్యుమెంట్స్ అనేవి వర్డ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఫార్మాటింగ్ ఉంటుంది. ప్రూఫ్ రీడింగు, డేటా కరెక్షన్స్ ఇవన్నీ గూడా డేటా ఎంట్రీ వర్క్‌లోకే వస్తాయి. మీరు టైపింగ్ అనేది ఫాస్ట్‌గా చేస్తే వర్క్ అనేది స్పీడ్‌గా అయిపోతుంది. ఏదైనా పీడీఎఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటే గనక వాడిని వర్డ్‌లో కన్వర్షన్ చేసుకుంటే మనం ఫార్మాటింగ్ చేయడం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజెస్, స్కానెడ్ డాక్యుమెంట్స్‌లో గూడా వర్డ్‌లో వాటిలో ఉన్న మ్యాటర్‌ని గూడా మనం వర్డ్‌లో టైప్ చేసుకోవచ్చు. టేబుల్ అనేది క్రియేట్ చేయడం అనేది డేటా వర్క్‌లో చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫార్మాటింగ్ చేయడము ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ప్రూఫ్ రీడింగ్. మనమంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా సబ్మిషన్‌లో ప్రూఫ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డేటా కరెక్షన్స్ కూడా చేసుకోవాలి. డేటా ఎంట్రీ అంటే ఫస్ట్ స్పీడ్ టైపింగ్ ఉండాలి. స్పీడ్ టైపింగ్‌తో పాటుగా యాక్యురసీ ఉండాలి. అంటే టైపింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో దానిలో మిస్టేక్ లేకుండా టైప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. దీనిలో డేటా ఎంట్రీ వర్క్‌లో ఉండే మెయిన్ ఇవి. టైపింగ్ స్పీడ్‌తో పాటు యాక్యురసీ కూడా ఉండాలి. మిస్టేక్స్ అనేది లేకుండా చూసుకోవాలి. మీరు ఫైనల్‌గా ఒక డాక్యుమెంట్‌ని సబ్మిషన్ చేసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. మొత్తం క్లియర్‌గా అందులో ఉన్న నేమ్స్ కానీ, ఫోను నంబర్స్, అడ్రస్ ఇవన్నీ గూడా క్రాస్ చెక్ చేసుకొని మిస్టేక్స్ అనేవి ఏమీ లేవు అనుకుంటేనే డాక్యుమెంట్‌ని సబ్మిషన్ అనేది చెయ్యాలి. ఇంతటితో డేటా వర్క్ చేయడం అయిపోతుంది. కానీ మరి ఇది స్పీడ్‌గా ఎలా చేయాలన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. ఇందులో ఆటో కరెక్ట్ రిపీటెడ్ టెస్ట్ ఫస్ట్‌లో మనం చెప్పుకున్నాం గదా! కంపెనీ నేము, అడ్రస్‌లు ఇట్లాంటి ఇక్కడ కంపెనీ నేము, అడ్రస్సు, డిజిగ్నేషన్స్ ఇట్లాంటియనేవి మళ్ళీ మళ్ళీ వేరే వేరే డాక్యుమెంట్స్‌లో గనక మీరు టైప్ చేయాల్సి వస్తే, అలా టైప్ చేయకుండా ఈజీగా ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మీరేదైతే రిపీటెడ్‌గా టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి అనుకుంటున్నారో, ఆ టెక్స్ట్‌ని సెలెక్షన్ చేసేసుకొని, ఇక్కడ వర్డ్‌లోనే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది గదా! ఈ ఫైల్ ట్యాబ్‌లోనే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనే కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రూఫ్ రీడింగ్ అనేది ఉంటది. జనరల్, డిస్‌ప్లే తర్వాత ఉంటుంది ప్రూఫ్ రీడింగ్ అని. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడొచ్చేసరికి ఇక్కడ రీప్లేస్ విత్ అని ఉంది. రీప్లేస్‌లో మీరు ఏదైతే ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే 2, 3 లెటర్స్ టైప్ చేయగానే మీరు టైప్ చేయాల్సిన మ్యాటర్ అనేది వచ్చేసేయాలి. నేను దీని కాడ ఇక్కడ ఏబీసీ అనేది ఇచ్చేస్తున్నాను. ఏబీసీ అని టైప్ చేయగానే నాకిక్కడ కంపెనీ నేము, అడ్రస్సు ఇట్లా ఫోను నంబర్ ఇవన్నీ గూడా నేనేదైతే సెలెక్ట్ జేసుకున్నా అవి రావాలి.
దానికోసం ఇక్కడ ఇచ్చేసిన తర్వాత యాడ్ కొట్టేసేసేయండి. ఓకే ఆప్షన్ అనేది క్లిక్ చేసేస్తే గనక చూడండి ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ నేను కింద చూడండి ఇప్పుడు ఏబీసీ అని టైప్ చేసి స్పేస్ అనేది ఇస్తే గనక సేమ్ యాజ్ టీజ్‌గా మీరు ఎన్ని సార్లు అయితే అది యూజ్ చేయాలనుకుంటున్నారో, ఏ డాక్యుమెంట్‌లో అయితే యూజ్ చేయాలో డాక్యుమెంట్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఏబీసీ షార్ట్‌కట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా! క్లిక్ చేసిన తర్వాత ఏబీసీ అనేది ఇచ్చేసేయండి. మీరు టైపింగ్ అనేది చెయ్యకుండానే ఆ టెక్స్ట్ అనేది రిపీటెడ్‌గా మీరు యూజ్ అనేది చేయొచ్చు. దీనివల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ పీడీఎఫ్ టు వర్డ్ కన్వర్షన్స్ ఎలా చేసుకోవాలో చూడండి. ఒకవేళ మీ దగ్గర పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంది. మీ ఫైల్ అనేది దాన్ని మళ్ళీ దానిలో ఏమన్నా కరెక్షన్స్ మ్యాటర్ అనేది మీరు ఎడిట్ చేయాలి అనుకుంటున్నారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంది ఎడిట్ చేయడానికి రాదు. దాన్ని వర్డ్ కన్వర్షన్‌లోకి మార్చుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ గూగుల్ అనేది క్రోమ్ యూజ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్‌లోకెళ్ళిపోయి ఇక్కడ మీకు కన్వర్షన్స్ ఇక్కడ కన్వర్ట్ పీడీఎఫ్ టు వర్డ్ అనేది ఉంది కదా! ఈ పీడీఎఫ్ టు వర్డ్ అని కన్వర్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ పీడీఎఫ్ టు వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది. మీ దాంట్లో ఫైల్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకొని ఆ ఫైల్‌ని మనం సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఫైల్ అయితే ఏది లేదు. ఫస్ట్ నేను వర్డ్‌ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి మీకిది. ఇప్పుడు ఇదే ఫైల్ నేను పీడీఎఫ్‌గా సేవ్ చేసుకుంటున్నా. ఫైల్‌లోకెళ్ళండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో ఆ సేవ్ చేసుకునే దానికెళ్ళిపోండి. ఇక్కడ మీకు సేవ్ యాజ్ టైప్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా! ఈ వర్డ్ డాక్యుమెంట్‌ని పీడీఎఫ్‌గా సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు పీడీఎఫ్ ఎలా ఉంటదో చూపిస్తాను. పీడీఎఫ్‌గా చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనేది కొట్టండి. సేవ్ అనేది దేంట్లో చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నేను ఇక్కడ డెస్క్‌టాప్‌లో చేస్తున్నాను. డెస్క్‌టాప్ మీద క్లిక్ చేసేసి సేవ్ ఆప్షన్ కొట్టేసేసాను. చూడండి ఇప్పుడు నేనిక్కడ సెలెక్ట్ పీడీఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడుంది నా ఫైల్? డెస్క్‌టాప్‌లో ఉంది. చూడండి పీడీఎఫ్ చూడండి. ఎంఎస్ వర్డ్ డేటా ఎంట్రీ ఈ నేమ్‌తో పీడీఎఫ్‌గా సేవ్ చేసుకున్నాను నేను. దీన్ని మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేయగానే కన్వర్ట్ టు వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇది క్లిక్ చేసేసుకోండి ఇక్కడ. ఈ కన్వర్టింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత డౌన్‌లోడ్ చేసుకోమంటుంది. డౌన్‌లోడ్ అనేది చేసుకోవాలి. ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఎంఎస్ వర్డ్ డేటా ఎంట్రీ అనేది చూపిస్తుంది కదా! ఇప్పుడు మీరు ఇది డౌన్‌లోడ్స్‌లో చెక్ చేసుకోండి ఉంటుంది. ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్ళండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఇక్కడ డౌన్‌లోడ్స్ ఉంది కదా! డౌన్‌లోడ్‌లో చూడండి ఎంఎస్ వర్డ్ డేటా ఎంట్రీ. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నాకు ఫైల్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పీడీఎఫ్స్ అనేవి ఉంటే గనక దాన్ని వర్డ్‌గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలన్నది కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి క్విక్ పార్ట్స్ ఇక్కడ చూడండి ఇదొచ్చేసరికి ఇక్కడ మనము యూజ్ చేస్తుంది ఆటో కరెక్ట్ వచ్చేసరికి ఏదైనా వర్డ్స్‌ని చిన్న చిన్న వర్డ్స్‌ని రిపీటెడ్‌గా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. క్విక్ పార్ట్స్ అంటే గనక క్విక్ పార్ట్స్ ఎలా యూజ్ చేయాలో చూడండి. ఏదైనా పారాగ్రాఫ్‌ని రిపీటెడ్‌గా యూజ్ చేయాలి అనుకుంటే గనక ఏదైనా పారాగ్రాఫ్ సంబంధించింది కంప్లీట్ ఫార్మ్ స్ట్రక్చర్‌ని ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నారనుకోండి, దాన్ని ఎలా చేసుకోవాలి అన్నది దానికోసం క్విక్ వర్డ్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను ర్యాండమ్‌గా. ఇక్కడ ర్యాండమ్‌గా యూజ్ చేయడానికి ఇక్కడ ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు ఒక పారాగ్రాఫ్ అయితే వచ్చేసింది. చూడండి ఇదే పారాగ్రాఫ్‌ని రిపీటెడ్‌గా యూజ్ చేయాలి అనుకుంటున్నారు. దీన్ని పారాగ్రాఫ్‌ని ఫస్ట్ మీరు సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది. ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి రండి. ఇక్కడ క్విక్ పార్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్విక్ పార్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్స్ గ్యాలరీ ఆ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ టైమ్ ఇక్కడ మీరు దీనికి కూడా ఏదో ఒక షార్ట్ ఫార్మ్ అనేది ఇచ్చేసేసేయండి. ఇక్కడ ఎంఏఎక్స్ అనేది ఇచ్చేసాను నేను. తర్వాత ఇక్కడికొచ్చి సేవ్ అనేది చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే పారాగ్రాఫ్‌ని మీరు ఎక్కడన్నా యూజ్ చేయాలి. నేను దీనికోసం వేరే డాక్యుమెంట్ తీసుకుంటున్నా. కంట్రోల్ ఎన్ వేరే డాక్యుమెంట్ ఇక్కడ చూడండి.
ఎంఏఎక్స్ అనేది తీసుకొని దీనికి F3 ప్రెస్ చేయండి. సేమ్ అదే డాక్యుమెంట్. అందులో ఉన్న మ్యాటర్ అనేది మీరు వేరే డాక్యుమెంట్‌లో యూజ్ చేయాలని టైపింగ్ అనేది చేయకుండా సింపుల్‌గా వచ్చేస్తుంది. ఇంకొకసారి చూడండి. నేను ఇచ్చిన షార్ట్‌కట్ ఎంఏఎక్స్ తర్వాత F3 ప్రెస్ చేయాలి కీబోర్డ్‌లో. F3 ఫంక్షనల్ కీలో F3 ప్రెస్ చేస్తే గనక ఆ మ్యాటర్ అనేది రిపీటెడ్‌గా వస్తుంది. మీరు ఎన్ని సార్లు కావాలంటే ఎన్ని డాక్యుమెంట్స్‌లో కావాలన్నా సరే సేమ్ మ్యాటర్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దేనికోసం మీరు క్విక్ పార్ట్స్ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. మీ టైం అనేది సేవ్ చేసుకోండి. ఈ క్విక్ పార్ట్స్ ఆప్షన్ అనేది మీరు రిపీటెడ్‌గా ఫార్మ్స్ కానీ, లెటర్స్ కానీ, అడ్రస్ కానీ, స్టాండర్డ్ పారాగ్రాఫ్స్ కోసం చాలా యూజ్‌ఫుల్. నెక్స్ట్ టేబుల్‌లో డేటా ఎంట్రీ అనేది ఫాస్ట్‌గా ఎలా చేయాలి? మీరేదన్నా టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు దానిలో మ్యాటర్ అనేది ఫాస్ట్‌గా టైప్ చేయాలంటే ఎలా చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఇన్సర్ట్‌లోకెళ్ళి టేబుల్ అనేది తీసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్‌లో మీకు చూడండి 5 కాలమ్స్, 2 రోస్ ఉన్నది తీసుకొని ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇందులో మీరేదైనా డేటా టైప్ చేస్తున్నారు. సీరియల్ నంబర్ నెక్స్ట్ ఒక సెల్‌లోకి ఇక్కడ కాలమ్‌లోకి కర్సర్ అనేది రావాలి. దానికోసం మనం మౌస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మీ కీబోర్డ్‌లో ట్యాబ్ ప్రెస్ చేయండి. కర్సర్ అనేది దానిలోకొస్తుంది. నెక్స్ట్ నేమ్స్ ఇట్లాగా మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ, ఇక్కడ తొందరగా మీరు టైపింగ్ అనేది చేయడానికొస్తుంది. ట్యాబ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఫోన్ నంబర్. ఇట్లా ట్యాబ్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయడం వల్ల మీకు తొందరగా టైపింగ్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే నెక్స్ట్ రో అనేది యాడ్ అవ్వాలంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్‌లోకెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కీబోర్డ్‌లో ట్యాబ్ ప్రెస్ చేయండి. లాస్ట్ కాలమ్‌లో మీకు మౌస్ పాయింటర్ అనేది ఉంచేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే గనక రోస్ అనేది యాడ్ అయిపోతా ఉంటాయి. ఇట్లా ట్యాబ్ ప్రెస్ చేయండి. లాస్ట్ దాంట్లో పెట్టేసేసి మీకు కర్సర్ అనేది మూవ్ అవ్వాలంటే ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇట్లాగే మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇట్లాగా మీరు రోస్ అనేది యాడ్ చేసుకో ప్రీవియస్‌గా ముందుకెళ్ళాలంటే గనక షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. మీ కర్సర్ అనేది ముందు సెల్‌లోకి, కాలమ్‌లోకి ఎళ్ళాలనుకుంటే గనక ఇట్లా చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. షిఫ్ట్ ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే కర్సర్ అనేది ప్రీవియస్‌గా ముందుకెళ్ళిపోతుంది. అదే వెనక్కెళ్ళిపోతుంది. ముందుకెళ్ళాలంటే నువ్వు ట్యాబ్ ప్రెస్ చేయండి. వెనక్కెళ్ళాలంటే షిఫ్ట్ ట్యాబ్ అనేది ప్రెస్ చేయండి. ఈ విధంగా ఈ నావిగేషన్స్ అనేది యూజ్ చేయడం వల్ల టేబుల్‌లో డేటా ఎంట్రీ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. తర్వాత ఫార్మాటింగ్ గూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఒక డేటా అయితే ఉంది గదా! ఇందులో వర్డ్ టు వర్డ్ అనేది మీరు మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. చూడండి ప్రతిసారి మౌస్ అనేది యూజ్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకోకుండా వర్డ్ టు వర్డ్ అనేది మూవ్ అవ్వాలంటే మీ కీబోర్డ్‌లో కంట్రోలు, రైట్ యారో ప్రెస్ చేయండి. వర్డ్ తర్వాత వర్డ్‌కి కర్సర్ అనేది మూవ్ అవుతా ఉంటుంది. ఈ విధంగా చూడండి. ఇక్కడ కీబోర్డు రైట్ యారో ప్రెస్ చేస్తుంటే చూడండి కర్సర్ ఎక్కడికి మూవ్ అవుతుందో ఇక్కడ ఒకసారి ఇట్లాగా. వర్డ్ టు వర్డ్ అనేది మూవ్ అవ్వాలంటే గనక మీరు కంట్రోల్ రైట్ యారో మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి మూవ్ అవ్వాలనుకుంటే గనక కంట్రోల్ లెఫ్ట్ యారో అనేది ప్రెస్ చేయండి. అప్ యారో, డౌన్ యారో ఇట్లాగా. వర్డ్ టు వర్డ్ అయితేనేమో కంట్రోల్ లెఫ్ట్, రైట్. ముందుకు మూవ్ అవ్వాలంటే గనక రైట్ యారో ప్రెస్ చేయండి. వెనక్కి మూవ్ అవ్వాలంటే గనక లెఫ్ట్ యారో ప్రెస్ చేయండి. తర్వాత ఏదైనా వర్డ్స్ అనేది మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ఏ వర్డ్ డిలీట్ చేయాలో దాని ముందు గనక కర్సర్ అనేది ఉంచేసేయండి. ఇప్పుడు ఇక్కడ వర్డ్ అనేది ఇక్కడ ఈజియర్ అనే వర్డ్ అనేది నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి డిలీట్ చేయడానికి ఇక్కడ డిలీట్ ఆప్షన్ బ్యాక్ స్పేస్ అనేది ఇస్తే గనక మీకు ఆ వర్డ్ అనేది డిలీట్ అవుతుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్. చూడండి రీడింగ్ అనేది వర్డ్ డిలీట్ చేయాలి. కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇంకా ఆ వర్డ్‌ని సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ ఒకేసారి కొట్టేస్తే అయిపోతుంది. సెలెక్షన్ అనేది లేకుండా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ పారాకెళ్ళిపోవాలి. లేకపోతే ఎండింగ్ పారాకనేది ఎళ్ళాలి అనుకుంటున్నారు. లైన్ స్టార్టింగ్‌లోకెళ్ళాలి అనుకుంటే గనక మీ కీబోర్డ్‌లో హోమ్ నెక్స్ట్ లైన్ ఎండింగ్‌కి రావాలంటే గనక ఎండ్. చూడండి హోమ్ అనేది ప్రెస్ చేస్తున్నా నేను. కర్సర్ అనేది చూడండి ఇక్కడ ఫస్ట్‌కొచ్చింది. అదే ఎండ్ ప్రెస్ చేస్తే లాస్ట్‌కొచ్చింది. అదే మీరు స్టార్టింగ్‌లోకి ఎళ్ళాలి అనుకుంటే గనక కంట్రోల్ హోమ్ అనేది ప్రెస్ చేయండి. హోమ్ అనేది ప్రెస్ చేస్తే పారాగ్రాఫ్ స్టార్టింగ్‌కెళ్ళింది. అదే ఎండ్ అనేది ప్రెస్ చేస్తే గనక ఆ లాస్ట్ పారాగ్రాఫ్ ఆ పేపర్‌లో ఏదైతే ఉందో ఆ లాస్ట్‌కొచ్చేసిందనమాట.
కంట్రోల్ హోమ్ అయితే స్టార్టింగ్ పారాకెళ్ళిపోయింది. కంట్రోల్ ఎండ్ అయితేనేమో లాస్ట్ ఎండింగ్. అదే మీరు నార్మల్‌గా హోమ్ అంటేనేమో ఆ పారా ఫస్ట్ లైన్‌కెళ్ళిపోతుంది. హోమ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది మీ కర్సర్ అనేది. ఇక్కడ హోమ్ అనేది ప్రెస్ చేయగానే ఆ స్టార్టింగ్ పారాకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎండ్ అనేది ప్రెస్ చేస్తే ఆ లైన్ చివరికి వస్తుంది. ఈ విధంగా కీబోర్డ్ షార్ట్‌కట్స్ అనేది యూజ్ చేస్తే గూడా వర్క్ అనేది స్పీడ్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్‌కట్ కీస్ డేటా ఎంట్రీ, మౌస్ అనేది యూజేజ్ అనేది తగ్గిస్తుంది. టైపింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మాట్ పెయింటర్ ఎలా యూజ్ చేయాలి? చూడండి ఇక్కడ మీకు ఒక రెజ్యూమ్‌లో చూపిస్తాను ఫార్మాట్ పెయింటర్ అనేది ఎలా యూజ్ చేయాలి. ఇక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్ ఉంది. ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్, స్ట్రెంగ్త్ ఇట్లా సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. నేను ఒక్క హెడ్డింగ్‌ని ఫార్మాటింగ్ అనేది చేసి, మిగిలిన వాటిని ఒక్క సింగిల్ స్టెప్‌లోనే చేస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని సెలెక్షన్ చేసుకొని, దీనికి నేను బోల్డ్ ఇస్తున్నాను. ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది 14 యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ షేడింగ్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ విధంగా. చూడండి ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఫార్మాటింగ్ అనేది చేశాను. ఇదే స్టైల్ అనేది రిమైనింగ్ వాటికి అన్నిటికి రావాలంటే మళ్ళీ మీరు టెక్స్ట్ సెలెక్షన్ చేయాలి, బోల్డ్ చేయాలి, ఫాంట్ సైజ్ పెట్టాలి. ఇలా చేయాలి. ఒక్కొక్క దాన్ని చేయాలంటే మళ్ళీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. దానికోసం ఇక్కడ హోమ్ ట్యాబ్‌లోనే క్లిప్ బోర్డ్‌లో ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ ఉంటుంది. ఈ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బ్రష్ సింబల్ వస్తుంది. దాన్ని ఈ విధంగా డ్రాగ్ చేసేసేయండి. సేమ్ దీనికి ఏదైతే ఉందో అదే రిమైనింగ్ అన్నిటికి కూడా యూజ్ చేయాలంటే మళ్ళీ ప్రతిసారి ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేయకుండా ఇంకొక ట్రిక్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ మీద డబుల్ క్లిక్ చేసేసేయండి. అది అలాగే ఉండిపోతుంది. మీకు ఈ బ్రష్ వచ్చినప్పుడల్లా ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సింపుల్‌గా ఒక్క 2 మినిట్స్‌లోనే అయిపోతుంది చూడండి ఈ ఫార్మాటింగ్ చేయడం అనేది. ఇట్లాంటి ట్రిక్స్ అనేది యూజ్ చేస్తే మనకి వర్క్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటే గనుక ఎస్కేప్ అన్నా కొట్టండి. లేకపోతే ఫార్మాట్ పెయింటర్ మీదది క్లిక్ చేయండి. మళ్ళీ ఆప్షన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రిపీటెడ్‌గా చేసిన వర్క్ ఇప్పుడు రీసెంట్‌గా చేసిన వర్క్ అనేది మళ్ళీ రిపీట్ చేయాలి అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ క్విక్ పార్ట్స్ అనేది ఉంది. దీనికి నేను ఏదైనా కలర్స్ ఇట్లా అప్లై చేస్తున్నాను. ఇట్లా ఉంది. ఇదే అనేది మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయాలి. ఈ డాక్యుమెంట్ దానికి యూజ్ చేయాలనుకున్న దీన్ని సెలెక్షన్ చేసేసి F4 ప్రెస్ చేయండి. ఇక్కడ F4 అనేది ప్రెస్ చేస్తే గనక సేమ్ దీనికి సెలెక్షన్ చేయండి. F4 అనేది ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ లైన్ ప్రెస్ చేయండి. సెలెక్షన్ చేయండి F4 అంటే ప్రీవియస్‌గా ఇచ్చిన దానికి మనం ఏదైతే ఫార్మాటింగ్ ఇస్తామో అదే ఫార్మాట్ మీరు రిపీటెడ్‌గా యూజ్ చేయాలి అనుకుంటే గనక ఈ ఫంక్షనల్ కీస్‌లో F4 అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏందంటే డిక్టేట్ టైపింగ్. డిక్టేట్ టైపింగ్ అంటే మీకు టైపింగ్ చేయాల్సిన మ్యాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీకు టైప్ చేయాలంటే ఎక్కువ టైం అనేది పడుతుంది అనుకుంటే గనక ఈ డిటెక్ట్ ఆప్షన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది మీ వర్డ్ వెర్షన్స్‌ని బట్టి ఉంటుంది. అంటే ఓల్డ్ వెర్షన్స్‌లో ఈ ఆప్షన్ అనేది లేదు. ప్రెజెంట్ నా దాంట్లో గూడా లేదు. కాకపోతే నేను మైక్రోసాఫ్ట్ 365లో ఉంది. ఇది ఎలా జేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇదేందంటే మనము మాట్లాడుతూ ఉంటేనే అక్కడ మ్యాటర్ అనేది టైప్ అవుతా ఉంటుంది. అదెలా టైప్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ వచ్చేసింది గదా! దీనిలో మీరు ఏదైతే మ్యాటర్ అనేది టైప్ జేయాలో అది మీరు హ్మ్, ఇట్లా నోటితో చదువుతూ ఉంటేనే ఇక్కడ టైపింగ్ అనేది అవుతుంది. అది ఎలా చేయాలో చూడండి. ఇక్కడ హోమ్ ట్యాబ్‌లోనే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365లో చూపిస్తున్నాను. మీ వెర్షన్స్‌లో ఉంటే గనక మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఇక్కడ మైక్రోఫోన్ కనబడుతుంది గదా! డిక్టేట్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మైక్రోఫోన్ అనేది ఎనేబుల్ అయింది. ఇక్కడ చూడండి. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది టైపింగ్ అవుతా ఉంది చూడండి. టైపింగ్. డిక్టేట్ టైపింగ్. ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్. డాక్యుమెంట్. టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇట్లాగా మనం ఏది నోటితో అంటూ ఉంటే అది టైప్ చేసుకుంటూ వస్తుంది చూడండి. ఇట్లాగా మీరు
టైప్ చేయడానికి కంటే గూడా ఇంకా స్పీడ్‌గా మీరు ఎంత ఫాస్ట్ స్పీడ్ టైపింగ్ వచ్చినా సరే, ఇది చూడండి దీంట్లో ఇంక మనం ఇట్లా మాట్లాడుతూ ఉంటేనే మనం ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేయాలి. ఆ మ్యాటర్ అనేది ఇట్లా రీడ్ చేస్తూ ఉంటేనే అక్కడ టైపింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ మెథడ్ గూడా మీరు యూజ్ చేసుకుంటే గనక మీ డేటా ఎంట్రీ వర్క్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. ఇది డేటా ఎంట్రీ వర్క్‌లో మనం యూజ్ చేసుకునే ట్రిక్స్ అనేది యూజ్ చేస్తే గనక మీకు వర్క్ అనేది స్పీడ్‌గా కంప్లీట్ అనేది అవుతుంది. ఫైనల్‌గా డేటా ఎంట్రీ ఫాస్టర్‌గా చేసుకోవడానికి యూజ్ అయ్యే గోల్డెన్ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాము. రిపీటెడ్‌గా మీరు వర్డ్స్ అనేది టైప్ చేయాలి అంటే గనక ఆటో కరెక్ట్, రిపీటెడ్‌గా పారాగ్రాఫ్స్, ఫార్మ్స్, నెక్స్ట్ ఏదైనా టేబుల్‌కి సంబంధించిన డేటా అనేది యూజ్ చేయాలి అనుకుంటే గనక మీరు యూజ్ చేయాల్సింది క్విక్ మార్ట్స్ అనేది యూజ్ చేయాలి. మౌస్ యూసేజ్ అనేది తగ్గించుకొని కీబోర్డ్ షార్ట్‌కట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే వర్క్ స్పీడ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. రిపీటెడ్‌గా ఫార్మాటింగ్ అనేది చేయాలి అనుకుంటే గనక ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తే మనకి వర్క్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. మీరు లాస్ట్ వర్డ్ అనేది మళ్ళీ రిపీట్ అనేది చేయాలి అనుకుంటే గనక కీబోర్డ్‌లో F4 అనేది యూజ్ చేయండి. ఫైనల్‌గా ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిషన్ అనేది చేయాలి అనుకుంటే గనక ప్రూఫ్ రీడింగ్ అనేది ఇంపార్టెంటు. ప్రూఫ్ రీడింగ్‌లో మెయిన్ ఏంటంటే, మనం ఏదైనా నేమ్స్ కానీ, ఫోన్ నంబర్సు, అడ్రస్‌లు ఇట్లాంటి టైప్ చేసినప్పుడు వాటిని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకొని ఫైనల్‌గా కరెక్షన్ అనేది కరెక్ట్‌గా ఉంటే గనక అప్పుడు మాత్రమే డాక్యుమెంట్‌ని ఫైనల్‌గా సబ్మిషన్ అనేది చేయాలి. ఇది డేటా ఎంట్రీ వర్క్‌లో యూజ్ చేయాల్సిన ట్రిక్స్. ఈ ట్రిక్స్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.